హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిఎన్ఎల్ తెలుగు. సో నిన్న ప్రీవియస్ వీడియోలో మనం సార్టింగ్ గురించి చూసాం కదా, స్ట్రక్చరింగ్ డేటాలో. ఈ వీడియోలో మనం గ్రూపింగ్ గురించి చూద్దాం. సో గ్రూపింగ్ అనేది వచ్చేసరికి ఏంటంటే కంబైనింగ్ రిలేటెడ్ మెంబర్స్ ఇన్ ఏ ఫీల్డ్. సో మనకి డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి కదా, ఆ ఫీల్డ్స్లో రిలేటెడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక గ్రూప్గా ఫామ్ చేస్తామన్నమాట. సో ఆ గ్రూపింగ్ అనేది దేని మీద అప్లై చేస్తారు? కలర్స్ మీద, లేబుల్స్ మీద, రోస్, కాలమ్స్ అండ్ ఫిల్టర్స్ మీద అప్లై చేస్తారు. అన్లైక్ సెట్స్ అండ్ ఫిల్టర్స్, గ్రూప్ డస్ నాట్ హ్యావ్ ఎనీ కాంప్లెక్స్ లాజిక్ ఫర్ కంబైనింగ్ ఫీల్డ్స్. అంటే సెట్ ఆపరేషన్స్ అంటే ఇన్పుట్ అవుట్పుట్, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఉంటాయి. అంటే గ్రూపింగ్ చేస్తాము, ఒక కాంబినేషన్ అయితే చేస్తాము. గ్రూపింగ్ లానే సెట్ ఆపరేషన్స్లో ఒక కాంబినేషన్, ఒక ఒక మెంబర్షిప్ లాగా క్రియేట్ చేస్తాము. అది మనం తర్వాత చూద్దాము. ఫిల్టర్స్లో కూడా అంతే కదా. బట్ ఒక కాంప్లెక్స్ లాజిక్ అనేది ఉండదు గ్రూపింగ్ అనేది చేయడానికి అనమాట. సింపుల్గా చేసేసుకోవచ్చు. సో అది ఎలాగో చూద్దాము. సో ఎటువంటి డిలే లేకుండా డెమోలోకి వెళ్ళిపోదాము. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనకు ఒక డేటా సోర్స్ కావాలి. ఆ డేటా సోర్స్ ఆబ్వియస్లీ మనం శాంపుల్ సూపర్ స్టోరే తీసుకుంటాం, ఎందుకంటే ఈజీగా అర్థమవుతుంది కాబట్టి. శాంపుల్ సూపర్ స్టోరే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ ఎనీ కైండ్ ఆఫ్ లాజిక్ ఇన్ ట్యాబ్లూ. బట్ ఫస్ట్ డేటా సోర్స్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఆర్డర్స్ మీద క్లిక్ చేస్తాను. మనం ఆర్డర్స్ వితౌట్ ఎనీ ఫిల్టర్స్, ఎక్స్ట్రాక్ట్స్ డైరెక్ట్గా పర్ఫామ్ చేస్తున్నాము. సో ఇప్పుడు డెమోలో మనం ఏం చేద్దాము అనుకుంటే, ఒక బార్ గ్రాఫ్ క్రియేట్ చేద్దాము. రీనేమ్ చేసుకుందాం బార్ గ్రాఫ్ అని చెప్పేసి. సో ఈ బార్ గ్రాఫ్ వచ్చేసరికి మనం బై డిఫాల్ట్ సబ్ కేటగిరీస్ మీదే చేస్తాం కాబట్టి సబ్ కేటగిరీస్ని కాలమ్స్లో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సేల్స్ని తీసుకొచ్చి రోస్లో పెట్టండి. ఆబ్వియస్లీ మనం ఏం చేస్తాము, ఎంటర్ వ్యూ సెలెక్ట్ చేసుకుంటాము, అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ పెడతాం. సో సేల్స్కి లేబుల్స్ కావాలి కాబట్టి లేబుల్స్లోకి సేల్స్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. మనకి ఇక్కడ డేటా అనేది కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు కావాల్సింది గ్రూపింగ్ చేయడం. సో ఈ గ్రూపింగ్ అనేది ఎలా చేస్తాం? సబ్ కేటగిరీ వైజ్గా మనం గ్రూప్ చేద్దాం, ఎందుకంటే మెజర్స్ని మనం ఎలాగో గ్రూప్ చేయలేం, కేటగిరీస్నే గ్రూప్ చేస్తాం. అందుకని సబ్ కేటగిరీ మీద క్లిక్ చేసి, ఇక్కడ చిన్న యారో ఉంది కదా, ఆ చిన్న యారో క్లిక్ చేస్తే ఇక్కడ మీకు క్రియేట్ అని చెప్పేసి ఒకటి కనబడుతుంది ఆప్షన్. ఆ క్రియేట్ దాని దగ్గర ఇంకా రెండు మూడు ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో గ్రూప్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు లిస్ట్ ఆఫ్ సబ్ కేటగిరీస్ అనేది వచ్చింది. ఈ లిస్ట్ ఆఫ్ సబ్ కేటగిరీస్లో మీరు ఏం చేస్తారంటే, కంట్రోల్ పట్టుకోండి, ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే ఒకటి సెలెక్ట్ చేసి ఆల్ట్ పట్టుకొని ఎక్కడ దాకా వెళ్ళాలో అక్కడ దాకా వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ బుక్ కేసెస్ ఉంది, షిఫ్ట్ పట్టుకుని నేను బుక్ కేసెస్ వరకు సెలెక్ట్ చేశాను. గ్రూప్ అని క్లిక్ చేశాను. ఇక్కడ మీరు గ్రూప్ 1 అని చెప్పేసి పేరు ఇవ్వండి, మినిమైజ్ చేసుకోండి. నెక్స్ట్ చైర్స్ దగ్గర నుంచి లేబుల్స్ వరకు మళ్ళీ సెలెక్ట్ చేసి గ్రూప్ అని ఇచ్చాను. గ్రూప్ 2 నెక్స్ట్, ఇది కూడా మినిమైజ్ చేసుకోండి. మెషిన్స్ దగ్గర నుంచి ఫోన్స్ వరకు ఒక గ్రూప్ ఫామ్ చేస్తున్నా, దీన్ని గ్రూప్ 3 అనుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, స్టోరేజ్, సప్లైస్, టేబుల్స్ అనేది దేనికి అసైన్ చేయలేదు. దానికోసం మీరు ఏం చేస్తారు, కొత్త గ్రూప్ క్రియేట్ చేయకుండా ఆల్రెడీ ఉన్న గ్రూప్కే వీటిని అసైన్ చేయాలి అనుకుంటే, స్టోరేజ్ మీద క్లిక్ చేసి యాడ్ టు గ్రూప్ 1, ఏ గ్రూప్లో అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సప్లైస్, యాడ్ టు గ్రూప్ 2, టేబుల్స్ యాడ్ టు గ్రూప్ 3. ఇలా చేసిన తర్వాత అప్లై కొట్టి ఓకే కొడితే ఇక్కడ మీకు సబ్ కేటగిరీ గ్రూప్ అని కొత్త ఆప్షన్ కనబడుతుంది, సబ్ కేటగిరీ గ్రూప్ అని చెప్పేసి. ఇప్పుడు ఈ సబ్ కేటగిరీ గ్రూప్ను డ్రాగ్ చేసి కలర్స్లోకి తీసుకెళ్ళండి. చూసారా, ఇక్కడ కలర్స్ ఆటోమేటిక్గా మారిపోయినాయి. సో ఇలాగ గ్రూప్ అవుతుంది. ఈ బ్లూ అన్ని గ్రూప్ 2, రెడ్ అని గ్రూప్ 1, పింక్ కలర్ టైప్లో ఉంది కాబట్టి అది గ్రూప్ 3. మీకు ఏమైనా ఎడిటింగ్ కావాలి, కలర్ మార్చుకోవాలి అనుకుంటే ఎడిట్ కలర్స్ చూస్ చేసుకోండి. గ్రూప్ 1 మీద క్లిక్ చేసి మీరు నార్మల్ ఏదైనా కలర్ కావాలి, వేరే కలర్ కావాలి అనుకుంటే వాటి మీద సెలెక్ట్ చేసుకొని అప్లై కొట్టుకోండి. సో గ్రూప్ 2 మీద క్లిక్ చేసి బ్లూ కలర్లోకి మారుస్తున్నాను. గ్రూప్ 3 సంథింగ్ పర్పుల్ కలర్లోకి మారుస్తున్నాను. సో ఇలాగ కలర్ మారిపోతూ ఉంటుంది. అండ్ లెగెండ్ ఫార్మాట్ కూడా మార్చుకోవాలి అనుకుంటే లెగెండ్ మెథడ్, అదే లెగెండ్కి సంబంధించిన ఫార్మాట్ ఏమన్నా లెఫ్ట్, రైట్, సెంటర్ ఎక్కడ పెట్టుకోవాలంటే అక్కడ. సో దాన్ని బేస్ చేసుకొని దాని ఫాంట్, షేడింగ్, బార్డర్స్ ఎవ్రీథింగ్ మనం మార్చుకోవచ్చు. సో అలాగా ప్రతిదీ మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు మన కలర్ బేస్ మీద చూసాం కదా, ఈ కలర్ బేస్ మీద ఈ గ్రూపింగ్ చూసాం. బట్ సైజ్ బేస్ మీద చూడాలి అనుకుంటే, అంటే గ్రూప్ 1 యొక్క
కాంటెంట్ని బట్టి, అంటే నెంబర్ ఆఫ్ సబ్ కేటగిరీస్ ఇన్ గ్రూప్ 1 బట్టి దాని సైజు, నెంబర్ ఆఫ్ సబ్ కేటగిరీస్ ఇన్ గ్రూప్ 2 బట్టి దాని సైజు, గ్రూప్ 3 యొక్క కాంటెంట్ బట్టి దాని సైజు అలా మారాలి అనుకుంటే సో ఈ కలర్ని కాకుండా సైజులోకి దాన్ని మూవ్ చేయాలి. ప్రజెంట్ నేను దీన్ని డూప్లికేట్ చేసుకుంటున్నాను. డూప్లికేట్ చేసి ఏం చేస్తాను అంటే షీట్ 1 అలానే ఉంది. షీట్ 2లోకి వచ్చిన తర్వాత ఈ కలర్ని ఏదైతే ఉందో సబ్ కేటగిరీ గ్రూప్స్ని దాన్ని తీసుకెళ్ళి కలర్లో కాకుండా సైజులో పెట్టండి. సో ఇప్పుడు ఒక సింగిల్ కలరే ఉంటుంది, బట్ రిప్రజెంటేషన్ సైజ్ మారిపోతుంది. దీనికి గ్రూప్ 1 చాలా చిన్నగా ఉంది సైజ్ చెప్పాలి అంటే మిగతా గ్రూప్ 2 గ్రూప్ 3 కన్నా. దాన్ని బేస్ చేసుకుని రిప్రజెంటేషన్ అనేది సైజ్ మారిపోయింది. సో ఇలా మనకి గ్రూపింగ్ అనేది పర్ఫామ్ చేసుకుంటాం. ఇక్కడ మీకు ఏమైనా ఎడిటింగ్స్ కావాలనుకుంటే చేసుకోవచ్చు. సో గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 సైజ్ మోడిఫికేషన్స్ అలాంటివి ఏమైనా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, లేకపోతే కలర్ ఎడిట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, ఫార్మాట్ ఎడిట్ టైటిల్స్ ఇలాంటివి ఏమైనా కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగా ఈ ట్యాబ్లూలో మన గ్రూప్స్ అనేది పర్ఫామ్ చేస్తాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ ఇన్ఫామ్ చేయండి ఈ ఛానల్ గురించి. సో దే విల్ ఆల్సో లెర్న్ Tableau Desktop. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని స్ట్రక్చరింగ్ డేటా కాన్సెప్ట్స్ అనేది చూసుకుందాం. ఓకేనా, దాని గురించి నేర్చుకుందాము. దాని తర్వాత ఇంకా క్యాల్కులేషన్స్ ఎలా పర్ఫామ్ చేస్తాము, తర్వాత సింటాక్సెస్ ఎలా పర్ఫామ్ చేస్తాము, ఇలాంటి థింగ్స్ అన్నీ చూసిన తర్వాత ఫైనల్ వీడియో ఏంటంటే అన్ని కాన్సెప్ట్స్ కలిపి ఒక మెగా వీడియోలాగా చేస్తాను. దాని తర్వాత ఒక వ్యూవర్ ఒక క్వశ్చన్ అడిగారు, సబ్స్క్రైబర్ ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. దీంట్లో కెరీర్ ఎలా ఉంటుంది, కెరీర్ ఎలా డెవలప్ చేసుకుంటాం ట్యాబ్లూని యూస్ చేసి అని చెప్పి. సో దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో మీరు ఎలాంటి అప్డేట్స్ మిస్ అవ్వరు నా ఛానల్ నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.